రోజుల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ సెక్స్ విజ్ఞానాన్ని శాస్త్రీయంగా తెలుసుకోవడానికి అవగాహన కలిగించడానికి మీతో ముఖాముఖిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మీ నుంచి వచ్చిన ఈ ప్రశ్నలన్నింటికి లేకపోతే సమస్యలన్నింటికి ఈ కార్యక్రమం ద్వారా మీకు కొంత పరిష్కారాలు సూచించడం జరుగుతుంది. వయసు తేడాతో సుఖం అనిపించట్లేదు అంటే అక్కడ యాక్చువల్గా ఫిజికల్గా కాదు, అది మనసుకు సంబంధించింది. సాధారణంగా ఒకటే వయసు కానీ లేదా 2-3 ఏళ్ళు తక్కువ కానీ ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళలో ఒక స్నేహ బంధం ఉంటుంది, ఒక పెద్ద ఆయన అన్న ఒక ఫీలింగ్ ఏర్పడుతుంది. భర్త అని రాదు, భర్త అన్నప్పుడు దాదాపు తన వయసు వాళ్ళు అయినట్లయితే భర్త అనే ఫీలింగ్ ఉంటుంది. ఎంజాయ్ చేద్దాం సమవయస్కు లేనప్పుడు దాంతో ఒక రకమైన షేర్ చేసుకుని ఉంటుంది. ఆ సెక్స్లో ఎంజాయ్ చేయడానికి మనసు సమాయత్తం కాదు, శారీరకం కాదు. ఈ లోపం సెక్స్ని ఎంజాయ్ చేయకపోవడం శారీరకం కాదు, అది మానసికమైంది. మానసికం కాదండి. ఆయన పెద్ద ఆయన, నాకంటే చాలా పెద్ద ఆయన, ఆ పెద్ద ఆయనతో ఏం అడుగుతాము, పెద్ద ఆయనతో ఎలా మాట్లాడతాము అని. కానీ ఇప్పుడు ఆయన ఉన్నాడే, ఆయన చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎప్పుడు కూడా మగవాడికి చిన్న వయసు అమ్మాయి అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. అక్కడ మగవాడికి మాత్రం నేను 40 ఏళ్ళ వాడిని, ఈ అమ్మాయికి 20 ఏళ్ళది, 20 ఏళ్ళ అమ్మాయి ఏమిట్లే ఏమమ్మా చిన్న పిల్ల గుంటలా ఉందని వాడు అనుకోడు. మంచి వయసులో ఉన్న అమ్మాయి నాకు సెక్స్ దొరికింది అని మగవాడు ఫీల్ అవుతాడు. వయసులో ఉన్న అమ్మాయి సెక్స్కి దొరికిందని ఫీల్ అవుతాడు, ఆ వయసు తేడా. కానీ ఈ 20 ఏళ్ళ అమ్మాయి మాత్రం 40 ఏళ్ళ వాడిని మాత్రం తనకి మంచి ఫ్రెండ్ దొరికాడు నాకని అది ఫీల్ అవ్వదు. అది కాదు. అందుకని ఏం చేయాలి కానీ అంతే కాదు, అది మానసికమైన పరిస్థితి తప్ప శారీరక పరిస్థితి కాదు.